విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 3వ రోజైన అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ ఈశ్వరుడికే అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి శ్రీ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోటు లేకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. ఆ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, అలాగే మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు. అందుకే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. గుంటూరుకు చెందిన భక్తుడు అమ్మవారికి 6 లక్షల విలువైన 6 కిలోల వెండి హంసను సమర్పించాడు. అలాగే ప్రకాశం జిల్లా కొండేపివాసి కొబ్బరి బొండాల వ్యాపారి దుర్గమ్మకు 16.5 లక్షల విలువ చేసే 203 గ్రాముల మంగళసూత్రాన్ని అందించాడు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ఆలయ అధికారులతో పాటు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు దుర్గమ్మ దర్శనం సజావుగా సాగేలా చూస్తున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా తొలి రోజు బాలా త్రిపుర సుందరిగాను, 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలోనూ భక్తులకు సాక్షాత్కరించారు. ఇక 3వ రోజు దుర్గామాత అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగా దుర్గమ్మను అలంకరించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం చినశేష వాహన సేవ ఆద్యంతో రమణీయంగా సాగింది. స్వామివారు మురళీకృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చినశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహ భావాన్ని కలిగిస్తాడని అర్థం. చినశేష వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తింది. వాహన సేవల ముందు ఆంధ్ర రాష్ట్రంతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల నుంచి 18 కళా బృందాలు, 472 మంది కళాకారులు తమ నృత్యాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. రివర్స్ టెండరింగ్ విధానానికి టీటీడీ స్వస్తి పలికింది. వైసీపీ హయాంలో అమలు చేసిన ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తొలుత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుసరించిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇతర అన్ని శాఖలు, విభాగాలకు వర్తింపజేసింది. ఇదే తరహాలో టీటీడీలో సైతం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరించారు. అయితే ఈ విధానమే పలు విషయాలను వివాదాస్పదం చేసింది. ముఖ్యంగా కల్తీ నెయ్యి వెనుక రివర్స్ టెండరింగ్ విధానం ఉందని, నాసిరకం, కల్తీ వంటివి చోటు చేసుకోవడానికి ఇదే కారణమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీటీడీలో కూడా ఈ నెల 1వ తేదీ నుంచి రివర్స్ టెండరింగ్ పద్ధతికి స్వస్తి పలికారు. గత వైసీపీ ప్రభుత్వం నిధుల ఆదా పేరిట రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెచ్చింది. దీనిలో భాగంగా 2020 ఆగస్టు 31 నుంచి టీటీడీలో కూడా ఈ పద్ధతిని అమలు చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల నిర్మాణ పనికి లేదా వస్తువుల కొనుగోలుకు కేటాయించే నిధుల మొత్తం తగ్గాలి. అయితే ఆ పని నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా జరగలేదు. ఈ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా నిధులు ఆదా చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్న అప్పటి ప్రభుత్వం నిజానికి ఇతర అడ్డదారుల్లో అసలుకే మోసం వచ్చేలా వ్యవహరించింది. సాధారణ టెండరింగ్ విధానంలో ఒక పనికి నిర్దేశించిన అంచనా వ్యయం కంటే రివర్స్ టెండరింగ్ లో స్వల్ప తగ్గుదల ఉండాలి. కానీ టీటీడీలో దానికి విరుద్ధంగా పనులు జరిగాయి. అంచనా వ్యయం తక్కువ చూపి నిధులు ఆదా చేస్తున్నట్టు ప్రచారం చేసుకున్న గత పాలక మండళ్లు, అధికారులు అసలు అవసరం లేని పనులు చేపట్టారు. శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టిన నిర్మాణాలు, పునరుద్ధరణలు, మరమ్మతులు చాలా వరకు ఆరోపణలకు దారితీశాయి. ఇక సామాగ్రి, వస్తువులు, ముడిసరుకుల కొనుగోలుకు కూడా ఇదే విధానం అవలంబించడంతో నాణ్యత ప్రశ్నార్థకమైంది. టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ రివ్యూ మీటింగ్ లో ఆయన పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని, కొండపై గోవిందనామస్మరణ తప్ప మరో మాట వినపడకూడదని సీఎం సూచించారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. ఇక తిరుమలలో భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని ఆయన అధికారులకు సూచించారు. అలాగే శేషాచలం అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని చంద్రబాబు సూచించారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, ఇది ఎల్లప్పుడూ పూర్తిగా కొనసాగుతూ మరింత మెరుగుపడాలని ఆయన చెప్పారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని, అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని సీఎం ఆదేశించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని సీఎం చెప్పారు.
సింపుల్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ ఉండాలని, ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని ఆయన తెలిపారు. ఇక టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, దేశ విదేశాల నుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలన్నారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదని, భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలని సీఎం సూచించారు. తిరుమల పేరు తలిస్తే ఏడుకొండలవాడి వైభవం, ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలని, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సమీక్షలో సూచించారు. కుట్రకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది వైసీపీ అధ్యక్షుడి జగన్ రెడ్డి సొంత పత్రిక. వార్తల పేరుతో కుట్రలు చేయడం సర్వసాధారణం. నోటికొచ్చిన రోత రాతలతో పత్రికా విలువలను గాలికొదిలేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించడం పరిపాటి. చివరికి పక్క పత్రికను తమ వెబ్సైట్ కు ట్యాగ్ ను వాడిస్తోంది. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనేది క్లియర్. చివరికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, వ్యతిరేకంగా ప్రచురించిన వాటిని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు కుట్ర చేస్తోంది సాక్షి. కుక్కతో ఒక వంకర సామెత సరిగ్గా వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి సొంత పత్రిక సాక్షికి సరిపోతుంది. వార్తల పేరుతో ఇతర పత్రికలు, సంస్థలపై కుట్రలు చేయడం పరిపాటిగా మారింది. తమ అధినేత మెప్పు కోసం పత్రికా విలువలను గాలికొదిలేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. సాక్షి వెబ్సైట్ లో ప్రచురించే వార్తల్లో కొన్ని ఎంపిక చేసిన వార్తలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఉపయోగిస్తుంది. ఏదైనా వార్తను పోస్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ట్యాగ్లనివ్వడం సర్వసాధారణం. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు సంబంధించిన ట్యాగ్లను తమ వార్తల్లో ఉపయోగించదు. ఎక్కువ మంది ప్రజలు సెర్చ్ చేసే ట్రెండింగ్ కీవర్డ్స్ ను, అలాగే ట్యాగ్లను మాత్రమే ఉపయోగిస్తుంది. ఇక ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర సంస్థల పేర్లను తమ వార్తల్లో ప్రస్తావిస్తుంది. కానీ సాక్షి వెబ్సైట్ లో పోస్ట్ చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఉపయోగిస్తుంది. ఎవరైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేస్తే వారికి సాక్షి వెబ్సైట్ లో వార్తలు వచ్చేలా ట్యాగ్ ను ఉపయోగిస్తుంది. ప్రజలను, ఆంధ్రజ్యోతి వెబ్సైట్ పాఠకులు, ఏబిఎన్ వీక్షకులను తప్పుదోవ పట్టించేలా సాక్షి ఓ పెద్ద కుట్రకు తెరలేపింది. ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి సంస్థ ట్రాఫిక్ పెరగకుండా ఉండేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనే విషయం స్పష్టమవుతోంది. తాజా వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంలో ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ముందు వరుసలో ఉంటుందన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. తాజా వార్తలు, సమకాలీన రాజకీయ వార్తల కోసం తెలుగు వారంతా ఎక్కువగా వీక్షించే వెబ్సైట్లలో ఆంధ్రజ్యోతి తెలుగు వెబ్సైట్ ఒకటి. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ తో తన ట్రాఫిక్ ను పెంచుకునేందుకు కుట్ర పనిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి సంస్థపై సాక్షి తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలుసనే కారణంతోనే సాక్షి తప్పుడు వార్తలు, కుట్రలపై పెద్దగా స్పందించలేదు. కానీ రోజు రోజుకు సాక్షి వికృత చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అవసరం లేకున్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ ఉపయోగిస్తూ సంస్థకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను ప్రచురించి వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తినా గత వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సైతం వ్యాపార వస్తువుగానే చూశారు. అందుకే నెయ్యి నాణ్యతపై దృష్టి పెట్టలేదు. అధికారులు అప్పుడే నెయ్యిని పరీక్షకు పంపించి ఉంటే కల్తీ విషయం బయటకొచ్చేది. జూలై 6కు ముందు ఎప్పుడు నెయ్యి శాంపిళ్లను పరీక్షలకు పంపించలేదు. ఈ ఏడాది జూలైలో నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీ ప్రయోగశాలకు పంపినప్పుడు కల్తీ గుట్టు రట్టయింది. ఇక అంతకు ముందెప్పుడు నెయ్యిని పరీక్షించలేదు. కాబట్టి అదంతా స్వచ్ఛమైనదే అని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు, అంతకు ముందు శ్రీ వైష్ణవి, ఏఆర్ డైరీల నుంచి నెయ్యి సరఫరా జరిగిన పద్ధతి ఒక్కటే. వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ ఎప్పటి నుంచో టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. భోలేబాబా డైరీ నుంచి కొన్న నెయ్యినే ఇవి తమ పేరుతో కొండకు పంపించాయి. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా, ఇంకా చెప్పాలంటే బయట ధర పెరిగే కొద్దీ ఇవి ధర తగ్గిస్తూ వచ్చాయి. కల్తీ చేయకుంటే ఇదెలా సాధ్యం? కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు. సిట్టు లేదు, బిట్టు లేదు, అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు అని ఇంకొకరి దబాయింపు. మరి శ్రీ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీల నుంచి దాదాపు ఏడాది పాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా? పరీక్షించకుండా వదిలేసినంత మాత్రాన అదంతా స్వచ్ఛమైనదవుతుందా? కానే కాదు. భోలేబాబా నుంచి శ్రీ వైష్ణవి, శ్రీ వైష్ణవి నుంచి ఏఆర్ డైరీ, ఏఆర్ డైరీ ద్వారా తిరుమలకు. ఇది నెయ్యి సరఫరా జరిగిన తీరు. శ్రీ వైష్ణవి, ఏఆర్ డైరీ రెండూ తిరుమలకు పంపాయి. శ్రీ వైష్ణవి నుంచి కొని ఏఆర్ డైరీ పేరుతో వచ్చిన నెయ్యిలో అడ్డగోలు కల్తీ రుజువైంది. నాడు ముఖ్యమంత్రిగా జగన్ మనసులో అనుకున్నా సరే ఆ పనులు చేసేశారు. నోటి మాటగా చెప్పారంటే తిరిగేలేదు. నేరుగా ఉత్తర్వులు జారీ చేస్తే మెరుపు వేగంతో అమలు. నిబంధనలకు విరుద్ధమైన అడ్డగోలు ఆదేశాలైనా అమలు చేసి తీరాల్సిందే. ఇప్పుడు నిబంధనల మేరకు చేయాల్సిన పనులు చేయడం లేదు.
ఫైళ్లు కదలడం లేదు. నేరుగా సీఎం చంద్రబాబు ఆదేశించిన స్పందన కనిపించడం లేదు. ఒక ముఖ్య కార్యదర్శితో పాటు మరికొందరు అధికారులు ఇప్పటికీ వైసీపీ మాయలోనే మునిగిపోయారు. జగన్ సేవలోనే తరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి సర్కారు వచ్చి 100 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. నాడు జగన్ నోటి మాటనే శాసనంగా భావించి అడ్డగోలు పనులు చేశారు. వారు ఇప్పుడు వైసీపీ నీడ నుంచి బయటపడడం లేదు. కొందరు ఏకంగా ముఖ్యమంత్రి, సీఎంఓ, మంత్రుల ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ఆర్థిక శాఖ మొండికేస్తుంది. మరో కీలక శాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే ఇప్పటికీ వైసీపీ సేవలోనే తరిస్తున్నారు. హైడ్రాకు అధికారికంగా హై పవర్స్ వచ్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గెజెట్ ను గవర్నర్ విడుదల చేశారు. హైదరాబాద్ లోని చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దింపింది. జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేయగా అప్పటి నుంచి హైడ్రా దూసుకెళ్లింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అయితే ఈ కూల్చివేతలపై పలుచోట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా హైడ్రా చట్టబద్దతపై కోర్టు కూడా ప్రశ్నించింది. జీవో 99పై స్టే ఇవ్వాలంటూ అనేక మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్వాసితులను ప్రభుత్వం అనాథల్ని చేయదని, తప్పకుండా ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. వారి ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకు పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప పేదల ప్రయోజనం కోసం కాదని ఆరోపించారు. కాలుష్య వాతావరణంలో మూసీ రివర్ బెడ్ లో నివాసం ఉంటున్నారంటే వారంతా నిరుపేదలేనని పేర్కొన్నారు. బఫర్ జోన్ లో ఉన్న వారంతా డబ్బులున్నవారు కాదని, పేదవారని అన్నారు. వీరికి ఏం చేస్తే బాగుంటుందో ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలే తప్ప అనవసర రాద్ధాంతం చేయకూడదని హితవు పలికారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారంగా ఏమివ్వాలో అధికారులతో విపక్ష నేతలు తీర్మానం చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఇక అదే తీర్మానాన్ని అసెంబ్లీలో చేద్దామని ప్రతిపాదించారు. హైదరాబాద్ లో హైడ్రా పనులు కొనసాగుతాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన పనులు మహాయజ్ఞం లాంటివి. భవిష్యత్ అవసరాల కోసం ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. వీటిని ప్రజలు స్వాగతించి సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. మూసీ ప్రక్షాళనతో ఢిల్లీకి 30,000 కోట్ల ముడుపులు అందుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మూసీ సుందరీకరణకు సంబంధించి ఇంకా డీపీఆర్ఎస్ సిద్ధం కాలేదని, అలాంటప్పుడు ముడుపులు ఎలా ముడతాయో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడే తప్ప పరిజ్ఞానం, అవగాహన లేవని విమర్శించారు. హైదరాబాద్ లో కుండపోత పడితే ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు, కుంటలను అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జా చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఎక్కడా పేదలకు ఇబ్బంది పెట్టడం లేదని, వారికి వేరే చోట ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోనూ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నవంబర్ నెలాఖరులోపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మొదటి విడతగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బ్యాంక్ లోన్లను ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు. అనంతరం లబ్దిదారులకు ఆయా ఇళ్లపై హక్కు పత్రాలను అందజేస్తామని, ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని మంత్రి తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం రూపకల్పన, అమలులో ఇబ్బందులను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. ఇక ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాసరెడ్డి తిరుమలగిరి మండలంలో రైతులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆందోళన చేస్తున్న మహిళలను దూషించారని, చున్నీలు లాగేస్తూ మహిళలను నెట్టేశారని చింతకాని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోదుమూరుకు చెందిన రైతు గూని ప్రసాద్ పొలంలో విద్యుత్ షాక్ తో మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతు ప్రసాద్ చనిపోయాడంటూ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ప్రసాద్ బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎదురు దెబ్బ తగిలింది. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. 2022 సంవత్సరానికి గాను తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ను నేషనల్ అవార్డు వరించింది. ఇక అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే రిమాండ్ ఖైదీగా చెంచినగూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరగా రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. దీంతో అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ సిద్దమవుతున్న నేపథ్యంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి సెప్టెంబర్ 15న హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ మీద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ మొదటిసారి అత్యాచారానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్ కావడంతో పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవన్నీ ఎలా ఉన్నా మొత్తానికి జానీ మాస్టర్ ను నేషనల్ అవార్డు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటికి రావడం విశేషం. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 1027 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరగనుంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఎన్నికల సంఘం జిల్లాల వారీగా ఓటింగ్ శాతం నమోదు చేసింది. పాల్వాలో అత్యధికంగా 27.94%, పంచకులలో అత్యల్పంగా 13.46% నమోదయ్యాయి. ఇక ఈ ఎన్నికల్లో సైని, హుడా, ఒలింపిక్ రెజ్లర్ వినేష్ పోగట్, జేజేపీ దుష్యంత్ చౌతాల వంటి ప్రముఖ అభ్యర్థులతో సహా మొత్తం 1027 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. దశాబ్ద కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. హర్యానాలో ఈసారి బీజేపీకి పరాభవం తప్పదని, కాంగ్రెసే హవా అని పలు సర్వేలు పేర్కొన్నాయి. ఇక జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని పీపుల్స్ పల్స్ సౌత్ సర్వే చెప్పింది. అయితే హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఆర్టికల్ 370 ఎత్తిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఇక హర్యానాలో 90, జమ్మూ కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 55, బీజేపీకి 26, ఐఎన్ఎల్డీ 2 నుంచి 3, బీజేపీకి 1 స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని చెప్పింది. సట్టాబజార్ సర్వేలో కాంగ్రెస్ 50, బీజేపీ 25 సీట్లు వస్తాయని, ఇక ఏబీపీ సి ఓటో సర్వేలో బీజేపీకి 78, కాంగ్రెస్ 8కి వస్తాయని తెలిపింది. న్యూస్ 18 ఐపీఎస్ ఓఎస్ సర్వేలో బీజేపీ 75, కాంగ్రెస్ 10 స్థానాలు వస్తాయని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో బస్ మార్షల్స్ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బస్ మార్షల్స్ ఉద్యోగాల పునరుద్దరణ అంశంపై ఆప్, బీజేపీ మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో హైడ్రామా జరిగింది. బీజేపీ నేత కాళ్లను ఆప్ ఎమ్మెల్యేలు పట్టుకుని ప్రాధేయపడ్డారు. ఢిల్లీ సీఎం అతిషి సెక్రటేరియట్ లో బీజేపీ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. బస్ మార్షల్స్ ఉద్యోగాల పునరుద్దరణ అంశంపై మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన పత్రాన్ని వారికిచ్చారు. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం ఆయన కార్యాలయానికి తనతో పాటు రావాలని బీజేపీ ఎమ్మెల్యేలను కోరారు. అయితే ప్రతిపక్ష నాయకుడు విజయేందర్ గుప్తా నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు బస్ మార్షల్స్ ప్రతినిధి బృందంతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి తమతో పాటు వెళ్లేందుకు నిరాకరించినట్లు ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో విజయేందర్ గుప్తా కాళ్లు పట్టుకుని వారు ప్రాధేయపడ్డారు. స్వదేశంలో భారత్ మరో టీ20 సిరీస్ కు సిద్దమైంది. ఇటీవలే ముగిసిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ ను 2-0తో ఓడించి జోరు మీదున్న టీమిండియా పొట్టి పోరులోనూ అదే దూకుడు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది. మధ్యప్రదేశ్లోనూ గ్వాలియర్లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్ మాధవరాజ్ సింధియా స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. 14 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో జరగనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. ఇక త్వరలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఎస్ఎస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లకు విరామం ఇచ్చిన భారత్ యువ ఆటగాళ్లను పరీక్షించనుంది. ఇక నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్, యువ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా తొలి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మహిళల టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ వేటను డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘనంగా మొదలుపెట్టింది. తొలి మ్యాచ్లోనే కంగారులు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గ్రూప్ ఏలో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే